దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? అందరూ బాగున్నారని తలంచుచు దేవదేవుని యొక్క సన్నిధి మీకు, మీ కుటుంబాలకు, మీ యొక్క సమస్తముకు తోడయుండి ఈ దినము చక్కటి ఆలోచనతో నడిచారని, మీ ఆలోచనలన్నీ, మీ తలంపులన్నీ నెరవేర్చుకున్నారని నమ్ముతూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ మరొకసారి వందనాలు. ప్రార్థన చేసుకున్న ఈరోజు వాక్యం కొరకు దేవుని సన్నిధి అనే మాటను, అయితే పరిశుద్ధాత్ముడు అనే మాట, పరిశుద్ధాత్ముడు అనే మాటకు శక్తి, దేవుని శక్తి. ఇక్కడ దేవుని శక్తి అని రాయబడింది. ఈరోజు దేవుని శక్తి గురించి మనం తెలుసుకుందాం. దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన మా తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థనకు చెవియొగ్గుము దేవా. నిదీన దాసుడైన నేను దేవుని శక్తి అనే మాటను వివరించుచుండగా దేవా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి వినుచున్న నీ బిడ్డలకు నీ ఆదరణ కలగజేసి నీ ఆత్మతో వారిని నింపి లోకములో చేయవలసిన క్రియలన్నిటిలో ఆదరణ కలగజేసి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దల యొక్క 4 జీవుల యొక్క ఆదరణ తోడుగా ఉంచి బలపరచమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధి అనే ఆలోచనలో మనం ఉన్నాం. దేవుని సన్నిధి, దేవుని మాటలు ఎంతవరకు మనిషిని బలపరుస్తున్నాయి, ఎంతవరకు మరి ఆలోచింపజేస్తున్నాయి దేవుని యొక్క మాటలు. దేవుని శక్తి ఈరోజు అంశము గమనించండి. ఇక్కడ 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి, సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అని చేత యెహోవా సిరియా దేశముకు దీవును కలగజేసను. తన యజమానుడి దృష్టికి దయ పొందిన వాడై అతడు పరాక్రమశాలి అని అతడు కుష్ఠరోగి. ప్రియులరా, ఇక్కడ నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎలాంటి వాడంటే బాగా పరాక్రమశాలి, యుద్ధం సూర్యుడే, కానీ కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం దేవుని శక్తి ఎవరిని ఎలా బలపరుస్తుంది, దేవుని యొక్క శక్తి ఎవరిని ఎలాగ ఆదరిస్తుంది, దేవుని శక్తి ఏ మనిషిని ఏ రీతిగా నడిపిస్తుంది అని మనం గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని శక్తి సామాన్యమైనది కాదండి. ఆ శక్తి మనలో ఒక ఆత్మరూపముగా మనలో నివసిస్తుంది. అదే ప్రాణం. మన ప్రాణమును శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఆయుష్నిచ్చి ఈ దినమంతా మన పనులు చేసేటకు శక్తిని కలుగుతుందంటే దేవుని ఆత్మ వలనే జరుగుతుంది. ఏ మనుషుడు ఏ శక్తి కలిగి ఉన్నాడు కానీ అది దేవుని యొద్ద నుంచి వచ్చే శక్తి కలిగిన
మనం ఉన్నాం. ఇది చాలామంది మనం గమనించాలి. నమ్మకాలు అనేక రకాలుగా ఉండొచ్చు, అనేక రకాల తలంపులు కలిగి ఉండొచ్చు, అనేక రకాల ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుని శక్తి లేకపోతే ఏ ఉద్దేశం, ఏ క్రియ, ఏ తలంపు నెరవేరదు. ఇది మాత్రం చాలామంది మనం గ్రహించాలి. కలలు కానీ, స్వప్నాలు కానీ ఇంకో రకంగా ఆలోచించినప్పటికీ అది దేవుని శక్తితో కూడినదై ఉన్నది. ప్రియులరా, ఉదయకాలంలో నేను ఉదయకాలం రాత్రికాలం పండుకోవటం లేట్ అయింది. ఈ ఎండకు బాగా వేడి పట్టి నేను నేల మీద పండుకున్నాను. ప్రియులరా, దేవుడు కొన్ని దృశ్యాలు నాకు చూపిస్తున్నాడు. నేను దేవుని విషయంలో ఏ రకంగా నడుచుకోలేదో, ఏ రకంగా నడుచుకోవాలో, నడుచుకోకపోతే ఏ స్థితికి జారిపోతామో, నడుచుకుంటే ఏ రీతికి నుంచి మనం రక్షించబడతామో అనేది దేవుడు స్వయంగా చూపించాడు. ప్రియులారా, ఒక ఇబ్బంది నుంచి మరొక ఇబ్బందికి, మరి ఇబ్బంది నుంచి మరో ఇబ్బందులోకి, ఇలాగా ఒక సెక్షన్ దాటుకుని వెళ్తుంటే మరొక శిక్ష వస్తుంది, మరొక సెక్షన్ దాటుకెళ్తున్న మరొక శిక్ష, అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా నేను చూస్తున్నాను. ప్రియులారా, ఎవరు కూడా శిక్షలని దాటుకుని వెళ్ళలేకపోతున్నారు. అంటే పరముకు చేరలేకపోతున్నారంటే మనుషులు మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా అనేక రకాలుగా శిక్షలను సంపాదించుకుంటున్నాం. బంగారము, వెండి, వజ్రాలు, ఆస్తుపాస్తులు, భవనాలు, గౌరవ మర్యాదలు ఈ లోకములు ఎలా సంపాదించుకుంటున్నామో దానితో పాటు శోధన, పాపము, పాప క్రియలు కూడా సంపాదించుకుంటున్నాం. ఇవి వాటి క్రియలను వెళ్లకుండా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. శోధిస్తడానికి వాటి ప్రణాళికను సిద్ధపరచుకుంటున్నాయి. సాతాను గడి చేసే పని నిన్ను పరలోకంలో వెళ్లకుండా నిన్ను ఏ రకంగా ఇక్కడ శోధించాలో ఆ రకంగా వాడు ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. కానీ మనం మాత్రం వాడిని జయించి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. వాడిని జయించే ప్రిపేరు ఎవరికి ఆ ఉద్దేశం లేనంటే మనుషులుగా మనం ఉంటున్నాం. నా ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ రకమైన తలంపులు కలిగి నడుచుకుంటున్నారు? ఏ రకమైన తలంపులు కలిగి ఆలోచిస్తున్నారు? ఏ రకమైన తలంపులతో ముందుకు నడవగలుగుతున్నారు? ఒకసారి మీరు ఆలోచించాలి ఈ మాటలు. ఎందుకు అంటే ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన పుడుతుంది, ఏదో తలంపు కలుగుతుంది. ఆ తలంపుల ద్వారా మనుషులు ఏ రకంగా మనం మెసులుకుంటామో తెలియని పరిస్థితులు మారిపోతున్నాం. కానీ ఇక్కడ దేవుడు నీ తలంపు, నీ ఆలోచన వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన తలంపులతోనూ ఆత్మ సంబంధమైన ఉద్దేశాలతో మనం నడుచుకోవాలి. అప్పుడే ఆయన తలంపులు, ఆయన క్రియలు మనం కలిగి ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఎటువంటి అంటే ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన క్రియలు. ఈ నయమాను పరకాలిశాలి అంటే మహా యుద్ధ సూర్యుడు. కానీ అతనికి అంటే అతడు మంచి ఏంటో చెడో ఇంకో తెలియనప్పుడు తనకు దేవుడు మొత్తుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఈ పరీక్షను మనం చాలా జాగ్రత్త కలిగి వినాలి. 9వ వచనం వరకు ఉన్నది. 5వ అధ్యాయం మొదటి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాలు. దిప్తులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి వారు అచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరపెట్టి తేగా. చూడండి, ఇక్కడ ఒక చిన్న దానిని, ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు ఈ చిన్న దానిని అంటే మనం మరొకసారి చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. చాలా విషయాలు ఇక్కడ ఈ సిరియా రాజు ఏ రకంగా శిక్షకు ఇదైపోయాడు, ఏ రకంగా మనిషిని
అతడు ఇదైపోయాడండి. ఒక చిన్నదాన్ని అతడు ఫరో రాజు అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, అంటే తీసుకొచ్చను. అతని చేత ఇక్కడ అనేక రకాలుగా కనబడుతున్నాయి ప్రియులారా. ఎందుకు అంటే మనుషులకు ఆలోచన ఏ రకంగా ఉన్నది, మనుషుల యొక్క తలంపులు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం ఆలోచించుకుంటే, దేవుడు నీ ఎడల చూపుచున్న క్రియను, నీ ఎడల చూపుచున్న ఆలోచనను మనం కలిగిన వారిగా ఉండాలి. లేకపోతే చాలా వేదనకి గురవుతాం. ఈ నయమాను ఒక చిన్నదాన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకుండగా అతడు ఆ చిన్నదాన్ని నయమాన్ యొక్క భార్య దగ్గర పనిచేయటం వరకు చేసుకున్నాడు. అయితే ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. అనేక రకాలుగా ఆలోచించినప్పటికీ దేవుడు ఏ రకంగా మనకు చూపించాడో, ఈ నయమాను పలానా దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, పలానా దైవజనుడి దగ్గరికి తెలుసుకుని ఆ కుష్టి వ్యాధిని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే ప్రియులరా, మనం ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఎవరు అని వెతుకున్నప్పుడు ఎలీషా ఒక దైవజనుడు ఉన్నాడని తెలియపరిచినప్పుడు సరే అని ఇక్కడ దేవుని యందు మన పరాక్రమశాలి అంటే అతడు పరాక్రమశాలి. ఎటువంటి వాడు అంటే బలాశక్తి కలిగిన వాడు. అతను చూసి అందరూ భయపడేవారే. అయితే ఈరోజు మనం కూడా చాలా మందిని భయపెడుతూనే ఉన్నాం. గుంపు కూడి, సిరియనులు గుంపు కూడి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ మాటలు అంటే ఎలాగుందంటే వారి పరిస్థితి, ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియల ప్రకారంగా మనుషుల్ని ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు అనేది మనం గుంపులుగా బయలుదేరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కొనే అంటే అనేక రకాలుగా మనకు కనబడుతుంది. అయితే ఇవాళ మనం కూడా చాలా రకాల మన బలాలను చూపిస్తున్న వారమై ఉన్నాం. చాలామంది మన శక్తిని చూపిస్తాం. ధనబలము, జనబలము, కండబలము. ఇశ్రాయేల్ దేశం మీద పోయిండు వారు అచ్చడి నుండి ఒక చిన్నదాన్ని చెరపరకు తేగ అది నయమైన భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ ఒక చిన్నదాన్ని తెచ్చు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి చెరపట్టుకొచ్చారు ఒక అమ్మాయిని, చిన్నపిల్లను. అది సోమ్రోనును అంటే ఈ చిన్నది చెప్తుంది అన్నమాట. ఏమని ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. అంటే ఏదైతే మరి దేవుడు ఏ రకంగా పరాక్రమశాలి యొక్క వ్యక్తులను కూడా దేవుడు తన వైపు తిప్పుకుంటాడు. ప్రవక్త దగ్గర ఏంటంటే ఇక్కడ అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి బైబిల్ గ్రంథంలో. అంటే ఇక ప్రవక్త ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడని ఈ చిన్నది చెప్పటం, ఆ చిన్నదాని మాట వినటం, ఇక రాజుగారు బయలుదేరటం అనేది నా ఏలిన వాళ్ళు ఉండవాలని నేను అందుకు కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి ఇక్కడ ఆలోచించాలి, తన ఏలిన వానికి కోరుచున్నాను. ఎంత ఆశీర్వాదం అండి ప్రియులారా. మనం ఏలిన వారంటే అంటే మనల్ని పరిపాలించే వారికి తన కలిగిన కుష్ఠరోగమును అంటే ఎలాగా మానుపే మీకు నా ఏలిన యజమానుడు కలిగిన కుష్ఠరోగమును మానుపుటకు ఒక దైవజనుడు నాడు అనే బాగు చేయనని తన యజమానురాలతో చెప్పాను. ఇక్కడ తన యజమానురాలు ఇప్పుడు ఏం చేసిందండి ఇక్కడ అంటే, నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశము చేత మాటలను అతనికి వినిపించను. అంటే ఆ చిన్నది చెప్పిన మాటలు నయమాను యొక్క భార్య వినిపించను నయమానుకు. ప్రియుల తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు అంటే ఇక్కడ ఎంతగా మాట్లాడుతున్నాడో చూసారా. అంటే మనుషులు తనలో ఉన్న అనారోగ్యముకు దాచుకుంటాకే సిద్ధపడతారు తప్ప తగ్గించుకుంటాకే ఇష్టపడరు. ఇక్కడ దూత చేత ఒక పత్రిక పంపించి
పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ప్రియులారా, దైవ పంపించుదని ఆజ్ఞ ఇచ్చను కనుక అతడు 25 మెండుగయు 25 మనుగులు వెండియు, చూడండి ఇక్కడ 25 రూపాయల 25 రూకల కొలది తీసుకుని, అంటే దైవజనుడికి నన్ను బాగు చేసేవాడికి కానుకలు ఇద్దాం, బంగారం ఉంది కాబట్టి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. తీసుకునే వాళ్ళు తీసుకోవద్దా? ప్రియులారా, ఈ నయమా చరిత్ర మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ రాజు అంటే నయమాను 10 దుస్తులు బట్టలు, బంగారం, వెండి, ఇలా కొన్ని కావలసిన వస్తువులు పట్టుకుని బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? అందునికి పత్రికను అప్పగించని. ఆ పత్రికలో సంగతి ఏమనగా, నా సేవకుడు నయమాను కలిగిన, ఇక్కడ ఏమంటాడు? ఆ పత్రికలో ఏమని రాయబడింది? నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేతన నీకు పంపించును. అంటే ఇక్కడ ఒక యాజకుడుకు అధికారం కలిగిన రాజుగారు కౌరు పెడుతున్నాడు. ఎలాగో తెలుసా, రాష్ట్రాల్లో ఒక అధికారంతో యాజకుడు పరిగెత్తికెళ్తాడు. అసలు యాజకుడు అనేవాడు వెళ్ళే పని లేదు. అధికారం భగవంతుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. నీ అవసరాన్ని బట్టి అధికారం సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. సేవకుడికి అధికారితో పని లేదు. ఎందుకంటే దేవుడు నియమించేవాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఒకవేళ అధికారితో పని చేయించాలంటే దేవుడే చేపిస్తాడు. కనుక అందుకు పంపించున్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకను కలిగిన కుష్ఠరోగమును మాన్పునకు నా యొద్దకు ఈతడు పంపిటి ఏమి? నాతో కలహమునకు కారణం. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ రాజు యొద్దకు పంపాడు. ఇశ్రాయేల్ దేశంలోనే ఈ యొక్క ఎలీషా జీవించుచున్నాడు. ఇక్కడికి పంపించాడు. ఇదేంటి, కలహానికి పంపించాడా? నేనేం దేవుడినా? నేను ఇతను కుష్ఠరోగం ఎలా బాగు చేస్తాను? బంగారం, వెండి, రాజుగారు ఏ రకంగా మరొక రాజుగారికి పంపించాలి, ఆ రకంగా పంపించుచున్నాడు. అయితే ఇక్కడ అతడు ఎదురుచున్నాను, మీరు ఆలోచించుడని ఇశ్రాయేల్ రాజు అనగా ఇశ్రాయేల్ మీరు ఆలోచించండి అని చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి కలిగి ఉన్న మనుషులు మనం, దేవుని బలాన్ని కలిగి ఉన్న మనుషులు మనం. అది లేకుండా మన మీద వ్యాధి రాజ్యం వెళ్తుందంటే తీరనే అన్యాయం దేవుడికి చేశాం, తీరని బాధని దేవుడికి కల్పించాం. ఇక్కడ చూడండి, మొదటేమో ఏమండి, అబ్రహాము కనబడతాడు. అబ్రహాము దేవుడును ఏ రకంగా ఆశీర్వదించాడు, దేవుని యొక్క శక్తి అబ్రహాంకి ఏ రకంగా తోడబడింది. తర్వాత చూస్తే మోషేని ఏ రకంగా దేవుని శక్తి బలపరిచింది. తర్వాత ఎలీషాని చూస్తే ఏ రకంగా దేవుని శక్తి ఆదరించింది. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఏమండి, ఏలియా తర్వాత ఏలియాని ఏ రకంగా దేవుడు నడిపించాడు, ఏ రకంగా పరలోకం తీసుకెళ్ళిపోయాడు మన అందరికీ తెలుసు. అయితే కనుక రాజు ఏ ఉత్తరమును చింపుకుని సంగతి దైవజన ఎలీషాకు వినపడినట్లు అతడు, నీ వస్త్రములను నీవెందుకు చింపుకుంటివి? ఇశ్రాయేలులో ప్రవక్తుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని వద్దకు రానిమ్మో. ఇక్కడ చూసారా, ఇశ్రాయేల్ రాజు వస్త్రాలు చింపుకోవడం ఏంటి? నీ యొక్క రాజ్యంలో ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఉన్నాడని నీకు తెలీదా? వస్త్రాలు ఎందుకు చింపుకున్నావు అని అడుగుతున్నాడు దైవజనుడు. నిజమే కదా, ఇవాళ చాలా మంది సగం బుర్రన వ్యక్తులే ఎక్కువ ఉంటారు. కొందరు తెలీదు. దైవశక్తితో, దైవ యొక్క బలముతో దురాత్మకు లోబడి చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు.
కానీ దేవుడు ఎప్పుడో ఏదో ఒక రోజు అడుగుతాడు అనుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మేకిం అని రాజునకు వర్తమానము చేపును. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ద్వారమున ఉండగా నిలిచి ఉండగా ఇక్కడ ఇక్కడ ఏమనుకున్నాడు, నయమాను ఎలీషా గుమ్మం దగ్గర నిల్చున్నాడు, వచ్చి నాకు దీవెనిస్తాడు అనుకున్నాడు. కానీ కింద చదువుకుంటే నువ్వు వెళ్ళిపోతూ ఏమండి ఏ నదిలో దిగమన్నాడు? అదిగో నువ్వు వెళ్తున్న దారిలో ఒక నది కనపడుతుంది, నైలు నది. ఆ నైలు నదిలో 7 మార్లు ములిగి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఇతను రాజుగారు కదా, ఇదే నా మీద చేతులుంచి ప్రార్థన చేసి అబ్బో నన్ను గౌరవంగా చూస్తాడు అనుకున్నాడు. అయితే ఎలీషా, నీవు యార్దాను నదికి, క్షమించండి నైలు నది కాదు, యార్దాను క్షమించండి, ఇది నైలు నది కాదండి, నైలు నదిలో నడిచిన వ్యక్తి అంటే నైలు నదిలో మోసేక బాలుడిగా ఆ నైదుల నదిలో జమ్ము తొట్లో ఉన్న ఆ మాటను నేను గ్రహించు గమని ఇలా మాట్లాడాను. ఇక్కడ గమనించండి ప్రియులరా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనం గమనించాలి ఒకసారి. ఇక్కడ ఈ యొక్క నదిలో మునిగి అని నలిగిపోయి 7 మార్లు తానము చేయము, 7 మార్లు ఆ యొక్క కోనేటిలో తానం చేయమంటున్నాడు. రాజుగారు ఆయన సర్రెక్క చేంజ్ చేశాడు ఇతను అంటే ఇక్కడ మనకు కనపడుతున్న మాటలను మనం ఒకసారి ఆలోచించుకుంటే ప్రియులరా, దేవుడు ఇక్కడ నీవు మరలా వెళ్ళు బాగే నువ్వు శుద్ధుడు అవుదు అని కౌరు పెట్టెను. చూసారా, అంటే ఆ నదిలో నువ్వు ములుగుతే 7 మార్లు ములుగు, నువ్వు మరలా మరి దేహం శుద్ధ అవుతుంది అన్నాడు. అనగానే అలిగి ఇదేంటి, నేను రాజునై ఉన్నాను, అతడితో చెప్పుటకు ఒక దూతను పంపాను, అతడితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. ఆ దూతతో పంపించినప్పుడు ఏమన్నా తెలుసా, నేను రాజుని, నా ఎద్దకు వచ్చి ప్రార్థన చేయాలి కానీ ఇలాగ నన్ను పంపించడాన్ని అలిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చిన్నదాన్ని కూడా పెట్టుకెళ్ళాడు. ఆ చిన్నది అంటుంది, నా రాజా, నన్ను ఏలిడివాడు నా రాజా, ఇదిగో దైవజనుడు మాట ఎందుకు కొట్టివేస్తున్నావు? ఒకసారి ఆలోచించొద్దు కదా, నువ్వు నన్ను చంపేసినా సరే ఈ మాటను స్వీకరించమని ఆ చిన్నది చెప్పినప్పుడు అప్పుడు రథము వెనక్కి తిప్పి పంపాను. అందుకు నయమాను ఉగ్రుడై కోపమించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? రాజుగారిని కదా నేను నా దగ్గరికి వచ్చి రాజా చిరకాలం జీవించుదుగా కానీ మాట్లాడకుండా ఇంతలాగా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేంటి ఇతను, నా కౌరు పట్టడం అంటున్నాడు. కోపము తెచ్చుకొని తిరిగి మరలా వెళ్ళిపోతున్నప్పుడు అచ్చెన్నది మాట్లాడుతుంది. ప్రియులారా, ఈరోజు దేవుని శక్తి నయమానుతో మాట్లాడుతుంది. దేవుని శక్తి నయమానుకు కలగజేస్తుంది. దేవుని శక్తి నయమానుతో ఆశీర్వాదమైన దీవెనలతో నింపుతుంది. ఇవాళ నీకు నాకు ఆలోచన క్రియలు ఎలాగున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ఆలోచన కలిగి ఉన్నాం, ఏ రకంగా ఉన్నాయి అంటే ఇక్కడ నయమాను కోపము తన ఆరోగ్యాన్ని కాపాడిందా? నయమాను కోపము తన శరీరాన్ని బాగు చేసిందా? నయమాను కోపము తనకి స్వస్థత తెచ్చిందా? ఇలా కోపపడుతున్న వారులారా, ఆవేశపడుతున్న వారులారా, ఉద్రేహపడుతున్న వారులారా, వారు ఉగ్రరూపం చూపిస్తున్న వారులారా, ఏమీ జరగదు మీ వల్ల, ఏమీ జరగదు. కానీ చూడండి ఇక్కడ ప్రియులారా, ఒక విషయం చెప్పి ముగిస్తాను. కేరళలో కరోనా టైంలో ఏమండి ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసు వారు కొట్టేస్తే పాత కక్ష పెట్టుకుని అతను కొట్టేశారు. ఆ కొట్టిన దెబ్బలకి ఆ కుమారుడు తండ్రి కూడా ఆ దెబ్బలు భరించలేక చనిపోయారట హాస్పిటల్లో. అయితే ఆ తమిళనాడులో గవర్నమెంటు ప్రజలందరూ రోడ్డెక్కి అల్లరి చేసినప్పుడు ఎందుకు జరిగిందని అది ఎంక్వైరీ చేయగా 6 సంవత్సరాల తర్వాత సుమారు 10 మందికి ఉరిశిక్ష పడింది. అందులో ఒక కొట్టిన అతను కరోనా వచ్చి చనిపోయాడంట. ఇప్పుడు 9 మందికి నిన్న మొన్న ఉరిశిక్ష
తమిళనాడు గవర్నమెంట్ వేసింది. ఎందుకంటే ఇవాళ ఏ బలముతో మనం మాట్లాడుతున్నామో, ఏ శక్తితో మనం మాట్లాడుతున్నామో అది గమనించండి. ప్రియుల, ఇక్కడ మనం దేవుని శక్తి కలిగి ఉన్న, దేవుని రూపం కలిగి ఉన్న, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కూడా అది గ్రహించకపోతే ఆ శక్తి ఏదో ఒక రోజు నిన్ను ప్రశ్నిస్తుంది. ఆ శక్తి ఏదో ఒక రోజు నిన్ను దహించి వేస్తుంది. దేవునితో చెలగాట వాడదు అంటే నీ ఆత్మతో నువ్వు చెలగాట వాడుతున్నావు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. ఏమన్నాడు దేవుడు? వెంటనే లేచో వచ్చే అబ్బాయి అతను విడిచిపెట్టాను దేవుడు పిలిచాడు ఆత్మను. ఆత్మ వెళ్ళింది, నీ బ్రతుకు వ్యర్థమే. ఇలా ప్రతి మనిషి నిద్రించిన వాడు తన పుట్టింటికి మరలా వెళ్ళిపోతున్నట్టే లెక్క. అవును, మరణించిన ప్రతి ఆత్మ తన గూటుకు చేరిపోతుంది, తండ్రి ఎద్దకు చేరిపోతుంది అని మనం గ్రహించున్నాడు. దేవుని శక్తి మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ కొందనాలు. నీ శక్తిని బట్టి కొన్ని మాటలు నేను వివరించి ఉన్నాను. ఆ నీ శక్తి ఎంత గొప్పదో, నాయన దేవుని శక్తి ఎంత విలువైనదో వాక్య గ్రంథములో 2 రాజుల గ్రంథము ప్రభా 5వ అధ్యాయము 1-9 వచనాల్లో మాకు కాబడ్డాయి. 25 నిమిషాల్లో ఈ మాటలు నీ బిడ్డలకు వినిపించి ఉండగా గమనించి నీ శక్తి కలిగి జీవించిన మేము, నీ ప్రభావం కలిగిన జీవించిన మేము, నీ ఆలోచనతో జీవించుచున్న మేము ఏ రకంగా ఉన్నాం, ఏ రకంగా మేము మాట్లాడుతున్నాం, ఏ రకం కలిగి మేము ప్రవర్తిస్తున్నామో గ్రహించి ప్రార్థించే స్తుతించే తలంపును సహాయమును అందించమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ఆ దేశాన్ని, దేశ ప్రజలను రోజు చేస్తున్నాం ప్రార్థనలు. ప్రభా, ఇదిగో దేవ, ప్రపంచ దేశాలు అట్టుడుగుతూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకుంటూనే ఉన్నారు. అమాయకమైన ప్రజలు, పేద ప్రజలు, నాయన చిన్నవారు తండ్రి చిదుగుపోతున్న, గొప్పవారితో చిన్నవారు వ్యత్యాసం లేకుండా చిదుగుపోయే దినాలు, కరువు కాటకాల దినాలు వస్తున్నాయి. ప్రభా దేవా, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు ఊహించుకున్న ముందే మరొకటి మీద పడుతుంది. ఆయన కాపాడండి, బలపరిచి ప్రతి వ్యక్తిని, ప్రతి శక్తిని, ప్రతి వ్యక్తిలో నీ శక్తి ఉన్నదని గ్రహించి, ప్రతి వాడు గ్రహించి ఆలోచించి మనసును గ్రహింపును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మనులను మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసే వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. యేసురక్తమే జయం అపాధికులం, ప్రవేశరక్తమే జయం అపాధికులం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికలంతకలా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండైన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.